అలర్జీ సమస్యలు గుర్తించాలి అంటే ముఖ్యంగా సిమ్టమ్ డైరీ అంటాము. ఎప్పుడైతే ఇప్పుడు ఏదైనా పర్టికులర్గా ర్యాష్ కనిపించింది ఆర్ లిప్స్ సడన్ వాచినాయి, సో అవి నోట్ చేసుకోవాలన్నమాట. ముందు రోజు వాళ్ళకి ఏమేమి ఫుడ్ ఇచ్చామో, ఏదైనా అన్యూజువల్గా ఏదైనా తిన్నారా అన్న మొన్న, దానివల్ల ఏమైనా ర్యాష్ వచ్చిందా, సో సిమ్టమ్ డైరీ మెయింటైన్ చేసుకొని ప్రతిసారి వీళ్ళకి ఆయాస పడుతున్నారు డస్ట్ ఉన్న ఏరియాలో ఆర్ పర్టికులర్గా ఏదైనా ఫుడ్ లైక్ వేరుశనగలు కానీ, ముఖ్యంగా ఆల్మండ్స్, బాదం లాంటివి నట్స్ తిన్నప్పుడు కానీ ర్యాష్ వచ్చింది, ఇట్లాంటివి మీరు నోట్ చేసి పెట్టుకొని, అంటే దీనివల్ల వస్తుంది అన్నట్టుగా అనిపించినట్లయితే వాటిని గుర్తించడానికి స్పెషల్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్ చేయొచ్చు. బ్లడ్లో కొన్ని అలర్జీకి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. ఈస్నోఫిల్ కౌంట్ కానీ, ఐజీ లెవెల్ ఇట్లాంటివి చెక్ చేసుకుంటారు. తర్వాత స్పెసిఫిక్ టెస్ట్లు ఉంటాయి, ఏ అలర్జీని ఏ రకంగా, అంటే స్కిన్ ప్రిక్ టెస్ట్లు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. కానీ వీటన్నిటికి కూడా మనము కొంత పేరెంట్స్ లాగా గుర్తించాలన్నమాట. సో దేనికి ఇది వస్తున్నాయి, సేమ్ ఫుడ్ అగైన్ అండ్ అగైన్ ఇచ్చినప్పుడు వస్తుందా, లేక డస్ట్కి వస్తుందా, కొన్ని రకాలు కొంత నోట్ చేసి పెట్టి డాక్టర్ ఎలర్జీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుడ్కి సంబంధించిన అలర్జీ ప్యానల్ కానీ, ఈ గాలి ద్వారా ధూళి ద్వారా స్ప్రెడ్ అయ్యే అలర్జన్స్ ఉంటాయి కొన్ని, దానికి సంబంధించిన అలర్జీ ప్యానల్ టెస్ట్లు కానీ స్కిన్ టెస్ట్ ద్వారా చేసి గుర్తించవచ్చు. కొన్ని బ్లడ్ టెస్టులు కూడా ఉన్నాయి, దాని ద్వారా కూడా గుర్తించవచ్చు. ఈ 4-5 రకాలుగా అలర్జీలని డివైడ్ చేస్తే, అంటే స్కిన్ అలర్జీ ఉన్నది, తర్వాత ఆస్తమా లాంటిది ఉన్నది, ఫుడ్ అలర్జీ ఉన్నది. ఇవి సిమ్టమ్స్ గుర్తించినాక మనకి టెస్టుల ద్వారా ప్రూవ్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్కిన్ టెస్ట్, స్కిన్ ప్రిక్ అలర్జీ స్పెషలిస్ట్ దగ్గర ఎగ్ కానీ, నట్స్ కానీ ఇట్లా స్కిన్ ప్రిక్ టెస్ట్లో గుర్తించిన తర్వాత మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి వీళ్ళకి ఎమర్జెన్సీగా ఏమి ఇవ్వాలి. కొన్నిసార్లు అలర్జీస్ ప్రాణాంతకం అయ్యేంత సీరియస్గా కూడా కలగచ్చు. ఏదన్నా ఫుడ్ వెంటనే తినగానే మొత్తం పెదాలంతా వాచి, వాళ్ళ శ్వాసనాళం దగ్గర కూడా వాపు వచ్చేసి ఆయాసపడటము, ఇట్లా ఇంత ప్రాణాంతకమైన అంత లెవెల్లో కూడా అలర్జీ కలగచ్చు. అలానే కొంచెం మైల్డ్గా కూడా సిమ్టమ్స్ రావచ్చు. బట్ ఎప్పుడైనా సరే ఈ పెదవి చుట్టూ స్వెల్లింగ్ వస్తూ ఆయాసము అన్నది ఏదైనా పర్టికులర్ ఫుడ్ కానీ ఏదైనా అయినది అంటే వెంటనే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. తర్వాత ఒకసారి అట్లాంటిది ఏదైనా గుర్తించినట్లయితే వీళ్ళకి ఎపిపెన్ అనేసి ఒకటి ఎమర్జెన్సీగా యూజ్ చేసుకోవడానికి ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి. ప్రూవ్ అయినది ఎలర్జీ అంటే దాన్ని అవాయిడ్ చేయడం అన్నది ముఖ్యమైన ట్రీట్మెంట్ మార్గం. ఎలర్జీ పోయిందా లేదా అన్నది కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తాం. ఎలర్జీ ఛాలెంజ్ అంటాం. సపోజ్ ఒక 1 year అప్పుడు ఎగ్ ఎలర్జీని మనం గుర్తించినామనుకోండి, అది కంప్లీట్గా అవాయిడ్ చేసి చూడాలి. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఛాలెంజ్ చేయాలి. మళ్ళీ సిమ్టమ్స్ డెవలప్ అయినాయి అంటే ఇంకా బాడీలో ఎలర్జీ ఉన్నట్లు. పెరిగే కొద్దీ ఎలర్జీలు దూరం అవుతాయి. రెగ్యులర్గా చెకప్స్లో ఉండాలి. కొన్ని టెస్టులు అవసరం వీళ్ళకి. ఏ ఎలర్జీ ఉన్నది అన్న దాన్ని బట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆస్తమా ఇట్లాంటి లక్షణాలు ఉన్న పిల్లలకి ముఖ్యంగా అది ఏరో ఎలర్జన్, అంటే డస్ట్ మైట్స్, ఇంట్లో ఉన్న దుమ్ము, దీనివల్ల కూడా వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుంటాయి. సో అట్లాంటి సాఫ్ట్ టాయ్స్ ఇట్లాంటి వాటి వల్ల ట్రిగ్గర్ అవుతుంటాయి. సో వాటిని దూరంగా ఉంచాలి పిల్లలకి. తర్వాత ఫుడ్ ఎలర్జీ డిటెక్ట్ అయినప్పుడు వాళ్ళకి కొంచెం డైట్ పెట్టేటప్పుడల్లా కూడా వాటిలో ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలి. ఎగ్ ఉన్నదా, లైక్ నట్స్ ఉన్నదా, అవన్నీ చూసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఎలర్జీ సమస్యలు అనేవి పిల్లల్లో ఎదిగే కొద్దీ చాలా మటుకు వీటికి దూరం అవుతూ ఉంటారు. వీటిని సరైన సమయంలో గుర్తించడం చాలా ముఖ్యము. కొన్ని ప్రాణాంతకమైనంత వరకు కూడా తీసుకువెళ్ళే కొన్ని అలర్జీ సమస్యలు ఉంటాయి. దాన్ని సరైన సమయంలో గుర్తించి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇప్పించి అప్పటి నుంచి జాగ్రత్తగా ఈ ఎపిపెన్ అనే మెడిసిన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాడడానికి దగ్గర ఉంచుకోవాలి. వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ మార్గాలు చూసుకున్నట్లయితే చాలా మటుకు మనం ప్రాణాంతక విషయాలు అవాయిడ్ చేసుకోవచ్చు.